హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మీరు బాగుంటే మేము బాగుంటాం. ఈరోజు మా స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా? చికెన్ బిర్యానీ. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఏంటి అంటే చికెన్ని కడుక్కోవాలి. ఒక కొంచెం సేపు అట్లా కడుక్కున్నాక ఒక దాకా పెట్టుకోవాలి. పెట్టుకొని నూనె వేసుకున్నాక రైస్ వాష్ చేసుకొని ఉంచాలి. నేను ఆల్రెడీ రైస్ అనేది వాష్ చేసి ఉంచేసాను. నెక్స్ట్ ఉల్లిపాయ పచ్చిమిరకాయ కూడా వేసేసాను. వేసేసి కొంచెం వేగాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఒక స్పూన్ వేసాను, ఎక్కువ ఏం వేయలేదు. ఒక స్పూన్ వేసి గంటి తీసుకొని తిప్పుకోవాలి. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం పచ్చివాసన వస్తుంది కదా, అలా ఆ పచ్చివాసన అనేది పోయే వరకు కొంచెం సేపు వేయించుకోవాలి. అలా తిప్పుకున్నాక కొంచెం అన్నీ వేసుకోవాలి. ఫస్ట్ ఏమో సాల్ట్ వేసుకుంటున్నాను. మీరు సాల్ట్ అనేది మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. నేనైతే 2.5 స్పూన్లు వేసాను, కానీ నాకు ఆ క్లిప్ మిస్ అయింది. నేను వీడియో ఆన్ చేసి అనుకున్నా, బట్ వీడియో ఆన్ చేయలేదు. నెక్స్ట్ చూసుకుంటే తీరా అప్పుడు తెలిసింది నేను వీడియో ఆన్ చేయలేదని చెప్పి. సో ఇంకో స్పూన్ వేయలేదు కదా అని అప్పుడు వీడియో తీశాను. నెక్స్ట్ తగినంత పసుపు వేసుకోవాలి. అంటే మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోండి. పసుపు ఎక్కువ తక్కువ కాకుండా చూసుకొని. నేనైతే అట్లా వేసాను. పసుపు కొంచెం ఒక స్పూన్కి కొంచెం హెల్త్గా వేసా. మళ్ళీ ఒకసారి తిప్పేసుకున్నాను అన్నమాట. తిప్పేసుకున్నాక అది లోపల వేగుతూ ఉంటే నేను ఉప్పు పసుపు తీసాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ కొంచెం లోపల పెట్టేసి వచ్చా. అదిగోండి మొత్తం కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసాక ఇట్లా అనేది ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాం కదా చికెను, ఆ చికెన్ తీసుకొచ్చుకొని వేసేసుకోవాలి. మామూలుగా అయితే కొంతమంది మ్యాగ్నేట్ చేసి పెడతారు. నేను వండింది పారం కోడితో, అంటే కొంచెం గట్టిగా ఉండే కోడితో వండాను. నేను మ్యాగ్నెట్ అనేది ఏం చేసుకోలేదు. డైరెక్ట్గా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ దాంట్లోనే ఉప్పు పసుపు అవన్నీ వేస్తాను, మీరు చూసారు కదా ఆల్రెడీ. సో నేను ఇట్లా నా స్టైల్లో డిఫరెంట్గా చేశాను. డిఫరెంట్గా అంటే చాలామంది చేసే ఉంటారు, కానీ నాకు తెలీదు. నేనైతే ఎప్పుడు ఇట్లానే చేస్తాను. సో నాకు ఇట్లా అలవాటు, ఇట్లానే చేస్తాను. నేను చికెన్ వేసాక బిర్యానీ ఆకులు, అవి చెక్క లవంగ, బిర్యానీకి సంబంధించిన ఒక ప్యాకెట్ ఉంటుంది కదా, దాంట్లో అన్నీ కొంచెం కొంచెం తీసి వేసాను. సో ఒకసారి చూస్తున్నాను అనమాట ఎట్లా ఉంది ఏంటి. వాటర్ యాక్చువల్గా నేనే పోయలేదు, ఒక చుక్క కూడా పోయలేదు. చికెన్ వేసాక వచ్చిన వాటరే అనమాట అవి. తర్వాత ఏమో కారం వేసాను, తగినంత కారం. సుమారుగా నేను 5 అట్లా కొంచెం వేసాను కారం. అంటే చూసి వేసాను, కొలత అనేది ఏమీ లేదు. సాల్ట్ వేసాక మేము తినే కారంని బట్టి నేను వేసాను, మీరు చూసుకొని అలా వేసుకోండి. సో ముక్క అయితే ప్రజెంట్ ఇట్లా ఉంది. నెక్స్ట్ పారం కోడి అంటే కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ఒక లోట, చిన్న లోట దాంతో నేను పోసుకున్నాను అనమాట. వాటర్ పోసుకొని ఒకసారి అటు ఇటు తిప్పుతున్నాను. కింద ఏమన్నా అడుగు అంటిందా, ఒకవేళ లేదా ఏంటి మొత్తం చెక్ చేసుకోవాలి కదా ఒకసారి. సో అందుకని చెక్ చేసేసా. చూడండి మీరే, ఇప్పటికే కొంచెం చాలా కలర్ఫుల్గా ఉంది. సో నెక్స్ట్ మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాం కదా బియ్యం. నేనైతే బాస్మతి రైస్తో ఏం చేయలేదు, జస్ట్ నార్మల్ రైస్తోనే చేశాను. ఆ బియ్యాన్ని ఒకసారి వేసేసుకొని తిప్పుకోవాలన్నమాట. తిప్పుతున్నాను నేను, అంటే ఒక దాంతో వీడియో తీస్తూ లెఫ్ట్ హ్యాండ్తో ఇంకొక చేత్తో తిప్పుతున్నా. నేను తీసుకున్న బియ్యంని బట్టి నేను ఎసరు తీసుకున్నాను.
అంటే మీ క్వాంటిటీ డిఫరెంట్గా ఉండొచ్చేమో, దాన్ని బట్టి మీరు వాటర్ పోసుకోవాలి. నేనైతే ఇట్లా సరిపడినంత వాటర్ పోసుకున్నా. సో నెక్స్ట్ ఒకసారి మూత తీసి చూద్దాం ఎట్లా ఉంది ఏంటి అని. చూసారా పొగలు ఎట్లా కక్కుతుందో, అంటే అంత వేడిగా ఉంది. అదిగోండి ప్రస్తుతానికైతే ఒక రేంజ్లోకి వచ్చింది. అంటే ఎసరు ఉందా లేదా ఏంటి, అసలు ఎట్లా ఉంది, ఉప్పు ఎట్లా ఉంది అన్నీ ఇలా ఈ టైంలో ఉండగానే చూసుకోవాలి. అలానే ఎక్కువ కుక్ అయినా వేస్తే అక్కడ ఉప్పు కాసం అట్లా ఇలా కొంచెం వాటర్ ఉండగానే చూసుకుంటే ఇప్పుడు ఏ బాధ ఉండదు. నెక్స్ట్ అయితే ఆవిరి పోకోకుండా ఇట్లా దాన్ని బరువుగా పెట్టాను మీడియంలో ఫ్లేమ్లో పెట్టి. ఈ గ్యాప్లో అది మగ్గే లోపల నేను స్నానం చేసి వచ్చేస్తాను. సో నేనైతే ఇప్పుడు స్నానం చేసి వచ్చేసాను. ఒకసారి అదైతే ఎట్లా ఉందో చూసేద్దాం పదండి. కట్టేశాను, ఆల్రెడీ కట్టేశాను. నేను కట్టేసి ఒకసారి మూత తీస్తున్నా ఎట్లా ఉంది ఏంటి. చూసారా బాగా కుక్ అయింది, మంచిగా కుక్ అయింది. నేను ఆల్రెడీ చాలాసార్లు చేశాను కానీ కొంచెం ఇంత ఎక్కువ క్వాంటిటీలో ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ టైం చేసినప్పటికీ ఉప్పు, కారం, మసాలాలు, చికెన్ ముక్క ఉడకటం, బియ్యం వేసే విధానం, క్వాంటిటీ, వాటర్ అన్నీ అసలైతే ఎంత పర్ఫెక్ట్గా వస్తాయి అనేది నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇంకా నేను దీన్ని పెట్టుకొని తినేయడమే. తినక ముందే మీకు ఒకటి చెప్పాలి. ఏంటి అంటే, ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా నేనైతే వెళ్ళి ఫుల్గా కుమ్మేస్తా. బాయ్.